సిగ్నల్ చాలాసేపు పోయింది. ఏం చేద్దాము, కొంచెమే చదివి ఆపేస్తాను. మరియు వేదాంత దివ్య సౌధము పడిపోవటకు మరి ఒక కారణము కలదు. అదేమంటే ఆత్మ యొక్క యథార్థ స్వరూపం బోధపడకపోవుటే. ఆ బోధ కలిగినచో ఇటు దృశ్య విషయాది గుణములేవి ఆత్మలో లేవనియు, అవి అంతఃకరణేంద్రియ దేహాదుల శుద్ధములు కానందుచే కలిగి ఉన్నవని గ్రహింపగలరు. అప్పుడు రగులుచుండ అగ్నిలో ఎలాగున తృణము గాని ధాన్యము గాని కట్టెలు గాని నిల్వజాలక దహించిపోనో అలాగుననే ప్రజ్వలించుచుండెడి జ్ఞానాగ్ని యొక్క ప్రభావం చే వృత్తులన్నీ నశించును. అప్పుడు తన యొక్క ఆత్మకు జ్ఞానమే నైజ గుణమని బోధ కలుగును. అనర్థములన్నీ అది కలగకపోవట చేత దేహభ్రాంతి వీడకపోవక వింటుట చేతను ఇట్టి అనర్థములన్నీయు దేహభ్రాంతి వీడిపోవక ఉండుట చేతను ఇట్టి అనర్థములనియు కలుగుచుండు. ఇప్పుడు ఒక్కొక్కరు తాము స్త్రీలనియు పురుషులనియు శూద్రులనియు వైశ్యులనియు క్షత్రియులనియు బ్రాహ్మణులనియు బ్రహ్మచారులనియు గృహస్థులనియు వానప్రస్థులనియు సన్యాసులనియు కురూపులనియు సురూపులనియు చపలులనియు నిశ్చలులనియు ఈ రీతిగా అనేకములు అగు దేహభావములన్నీ కలిగి ఉండు ఇది అన్నియు తమ యొక్క నైజ గుణములని తలంచి వాని నుండి నివృత్తి కలగజేసుకున్నటకు ప్రయత్నము చేయక ఉన్నారు. ఇది జన్మాంతరముల నుండి ఘనమైన దృఢవాసన కలిగిన దగుట వలన అంత త్వరలో నశింపదు. అస్థిగతమైన కొన్ని దీర్ఘవ్యాధులు ఎలాగున ఔషధ సేవ చేయకున్నను త్వరలో నశింపక ఎక్కువ కాలం ఔషధ సేవా పద్యాదులు కలిగి ఉండవలెను, ఇదియు అలాగున ఉండును. పై చెప్పిన ఈ రెండు ప్రతిబంధములే బ్రహ్మనిష్ఠులకు పురోగమునకు గొప్ప అడ్డు కలిగించుచున్నవి. అయితే ఈ గొప్ప పెనుభూతాన్ని తొలగించడానికి కొందరు శుద్ధాత్ములు ప్రయత్నించుచుండినను దానిని నిలబెట్టుటకు చూచువారు వేల కొలది మంది ఉన్నారు. అది నీ గొప్ప ధర్మ సంకటమైనది. వీరొక్కరుండిన వారు సహస్ర సంఖ్య గలవారై ఉన్నారు. అయినను సత్యం అనివారణముగా ప్రకాశించిన దగుటు చేతను తన యొక్క తేజస్సునకు అధిక గమనము కలదగుటు చేతను సర్వత్రా ప్రవేశించుటకు శక్తి కలుగుట చేతను త్వరలేని లోకము పావనము కాగలుగును. ఇక్కడికి ఆపుదాం. అంటే ఇతను టాపిక్ అంతా అదే. ఎందుకని శుష్క వేదాంతం అంటే జ్ఞానం ఉన్నా సరే మనుషులు శుష్క వేదాంతులు అయిపోతున్నారు. కారణం ఏంటంటే ఆచరణాత్మక జ్ఞానం. ఇక్కడ ఏం చెప్పారు? దేహభావం ఎన్నాళ్ళకి నశించకపోవడం. వసంతలత ఏమైనా మాట్లాడతావా? అంటే అదే బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం లేనప్పుడు మనిషి తాలూకు స్థితి ఎలా ఉంటుంది అంటే బయట విషయాలే ఎక్కువ, తర్వాత మనుషులకి భిన్నంగా ఉండడం, అన్ని జాతులు, స్త్రీ జెండర్ డిస్క్రిమినేషన్లు ఇలాంటివన్నీ ఉంటాయి. గొప్ప బీద రకరకాలైనటువంటి అంటే నేను వేరు ఇంకోళ్ళు వేరు అనేటువంటి ఇవన్నీ ఏంటంటే జ్ఞానం లేకపోవడం కారణంగానే ఈ దేహాభిమానం నుంచి వచ్చేటువంటి ప్రవృత్తులన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఏంటది, కానీ ఇతను పాజిటివ్ గానే చెప్తున్నాడు. అంటే ఇన్ని ఉన్నా సరే సత్యం తాలూకా పవర్ ఎంత అంటే అన్ని చోట్ల అది చర్చకు వెళ్ళగలుగుతుంది. అప్పుడు ఎంతమంది ఇలాంటి మనుషులు ఉన్నా సరే అంటే ఈ జ్ఞానానికి డెఫినెట్ గా మనుషులు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. టైం పడుతుంది కానీ డెఫినెట్, ఎందుకంటే ఆ సత్యానికి అంత పవర్ ఉన్నది, ఆ జ్ఞానానికి అంత పవర్ ఉన్నది కాబట్టి అది తప్పకుండా మనుషుల్ని మారుస్తుంది. మనుషులు దాని వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆఖరిలోనే చెప్పారు, అంత ముందు కూడా చెప్పారు. ఆ తర్వాత మధ్యలో ఎప్పుడో చెప్పారు కదా ప్రారంధ కర్మలు అవి ఇవన్నీ అంటే టెర్రరిస్టులుగా ఉండడం, దుష్కార్యాలు చేయడానికి కారణం వాళ్ళ తాలూకు ప్రారంధ కర్మే. అయితే వాళ్ళని ఎందుకు తప్పు పట్టాలి అని అంటే ప్రారంధ కర్మలు ఉన్నా సరే మనుషులు జ్ఞానం తెచ్చుకొని అది తప్పు సుమి అని ఒక అంటే ఒక ఇదితో ఏంటంటే
వాళ్ళు అవి ఆపుకొని మంచి సత్కర్మలు చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు నాకు అశోకుడు జ్ఞాపకం వచ్చాడు. అశోకుడు చూడు ఎంత కఠినంగా దౌర్జన్యంగా ఉండేవాడు, చాలా క్రూరంగా ఉండి యుద్ధాలు చేసి చంపి మనుషుల్ని అలా చేసిన మనిషి ఆఖరణ తను చేసింది తప్పు సుమి అని చెప్పి స్పిరిచువల్ పాత్ లో వెళ్ళాడు. అదే బౌద్ధ ధర్మం అవన్నీ ఆలోచించేసి అప్పుడు అతను గొప్ప ఇది అయ్యాడు, మహా పురుషుడు అయ్యాడు. సో అది నాకు అక్కడ జ్ఞాపకం వచ్చింది. అలాగ మనం అంటే ఏదో మనం అంటే మనకి ఇది నేను దౌర్జన్యంగానే ఉంటాను అని తెలియకపోతే మనం ఏం చేయలేం, కానీ తెలియకోవడానికి మనిషి ప్రయత్నం చేయాలి. నేను చేస్తున్న తప్పు సుమి అని లోపల అంతఃకరణ అంటే అంతర్గతంలో తొంగి చూసుకునేటువంటి శక్తి తెచ్చుకోవాలి. తెచ్చుకొని దానికి రెండోది ఇంకోటి అదొకటి చెప్పారు. ఆ తర్వాత చిత్తశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం నిష్ఠ నియమం ఏదైతే కర్మలు అవి చేస్తూ ఉంటామో వాటిలో ఏంటంటే ఆ శుద్ధి ముఖ్యం. అప్పుడే నీకు జ్ఞానం అనేది ప్రకాశిస్తుంది. నువ్వు ఆ ప్యూరిటీ లేనప్పుడు మా జ్ఞానం రావడం కూడా కష్టమే. అదొకటి, అది మొట్టమొదటి గీతా శ్లోకాల్లోని వాటిలోని ఫస్ట్ చెప్పారు. అంటే ఏంటంటే మనం ఎన్ని చేసినా తప్పు. ఇప్పుడు ఎలా అయితే గాంధీ గారు కూడా ఆ తప్పుని మళ్ళీ సరిదిద్దుకుని జీవితంలోకి రావచ్చు. రెండోది ఇతని పెయిన్ పాయింట్ ఏంటంటే మొదటి నుంచి ఈ గ్రంథం రాయడానికి గ్రంథాలు అంటే ఈ శుష్క వేదాంతం ఎందుకు ప్రబలంగా ఉంటుంది అంటే ఆచరణాత్మక జ్ఞానం లేని గురువుల వల్ల. వాళ్ళు చెప్పేది ఒకటి కదా, ఆచరణాత్మక జ్ఞానం ఎప్పుడైతే లేదో రాంగ్ గైడెన్స్ వస్తుంది. ఆ రాంగ్ గైడెన్స్ తో ఎంతో మంది చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. అదే చెప్పారు కదా, అంటే కాషాయ వస్త్రాలు ధరించినా ఇది చేసినా అది చేసినా సరే లోపటి నుంచి ఉండేటువంటి ఉంటాయి కదా భోగలాలసత్వం, ఆ కోరికలు నువ్వు అణుచుకోలేక ఉండే ఎంతో మంది మిగతా వాళ్ళని కూడా తప్పు దారిలో పెట్టి తీసుకెళ్తున్నారు. అది అందుకని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ గా ఉండాలి. అలాంటి ఆచరణాత్మక జ్ఞానం లేనప్పుడు ఆ సీక్రెట్స్ వీళ్ళకి తెలియవు. ఆచరణాత్మక జ్ఞానం ఉన్న వాళ్ళకే ఇంట్యూషన్ తో, ఎందుకంటే అది ఎప్పుడు వస్తుంది, అసలు బ్రహ్మ జిజ్ఞాస రావాలంటే పరిశుద్ధమైనటువంటి స్థితి ఉండాలి. అన్ని శరీరాల భౌతిక మానసిక కామమయ కోశాలన్నీ పరిశుద్ధంగా ఉన్నప్పుడే బ్రహ్మ జిజ్ఞాస మొదలవుతుంది. లేని వాళ్ళకి ప్రాపంచిక జిజ్ఞాసే ఉంటుంది. ఆ అంతఃకరణ పరిశుద్ధి వచ్చినప్పుడే బ్రహ్మ జిజ్ఞాస మొదలవుతుంది. అందుకే పరిశుద్ధత్వం అన్నది చాలా అవసరం. అది నిష్కామ కర్మల వల్లే వస్తుంది. పరిశుద్ధత్వం రావాలి అంటే కామ్యకర్మల వల్ల రాదు. అవును, మనం అది ప్రయత్నం చేయాలి నిష్కామ కర్మ చేయడానికి. చేసే కర్మలన్నీ నిష్కామ కర్మలే చేసామనుకో, అప్పుడు పరిశుద్ధత్వం వస్తుంది, ఏమీ ఆశించకుండా. అవును. ఇంకెవరైనా మాట్లాడతారా? అనుపమ గారు, నాయుడు గారు. అనుపమ గారు ఏమైనా చెప్తారా? లేదు మేడం, లేదండి, వింటాను. ఓకే. అనుపమ గారు ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ఒంట్లో బాగోలేక. ఇప్పుడే మధ్య బాగా అవుతున్నారు. ఏమైంది ఒంట్లో బాగోలేదంటే ప్రాబ్లం ఏమిటి వచ్చింది? ఉందండి, మా ఫాదర్ నుంచి మాకు 50 ఏళ్ళగా కష్టపడుతున్నా. అది ఏంటంటే కొంచెం సివియర్. నాయుడు గారు మీరేమైనా ఆ, చెప్తారా? లేదమ్మా అర్థం చేసుకుంటున్నా. మాదే ఓకే, మనోరథాలు అన్న మనోరథం ఒకటి అంటే కొంచెం. కోరికలు, అవునమ్మా. మనస్సుకి ఇష్టం ఉన్నవి అవి. ఓకే. అందువల్ల ఎప్పుడైతే మనస్సు రథం లాంటిది, అది రథం ఎలా పరిగెడుతూ ఉంటుందో మనస్సు కూడా ఇటు అటు పరిగెడుతూ ఉంటుందని విన్నాన్ని చెప్పారు మనం ఎవరోని. మనోరథం అని ఎందుకు అంటాము అని అదో వాడిక కదా అనడం, యూసేజ్.
ఏదో ఒక శ్లోకం ఉంది కదా, అంటే ధర్మరథం. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి మనోరథైః ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః. నహి సుప్తస్య ఏమిటి? సింహస్య ప్రవిశంతి, ఆ, ఆ, అంటే ఆ. ఏంటి అంటే పడుకున్న సింహం నోట్లోకి జంతువులు రావు కదా, మనోరథం వల్లే. అంటే ఏంటి, మనస్సులో గట్టిగా అక్కడ కొంచెం అది కానీ అక్కడ పాజిటివ్ గా చెప్పారు అక్కడ. అంటే మనం అంటే ఆ, మనకి ప్రయత్నం చేస్తేనే వస్తుంది అనే వస్తుంది అని. దృష్టిలో అది వీళ్ళు ఎవరో చెప్తున్నారు అన్నమాట. మనోరథం మనం ఇప్పుడు ఉంటాయి ధర్మచక్రం, మనోరథం ఇలాంటి వర్డ్స్ ఆ అవి చెట్టు అక్కడ రథం అని పాజిటివ్ ఎందుకు అవని నెగిటివ్ అవని మనోరథాలు అన్నీ పోవాలి. ఆ మనోరథం పోతే అది జరుగుతాయి అన్ని అది. ఎక్సలెంట్ గా, కానీ మనకి విశ్వాసం ఉండదు. ఉమ్. అప్పుడు పని ఇప్పుడు ఏ కోరికలు ఉన్నాయని ఆ జంతువులకి, తర్వాత ఎక్కడో ఒక రాయిలో ఉన్న కప్పకి ఆహారం వెళ్తోంది అంటే పరమాత్ముడు అందరినీ అంత ప్రేమతోనే చూస్తాడు. కానీ మానవులకి ఏంటంటే ఆ కోరికల కారణంగా అంటే అతి తెలివి, విశ్వాసం లేక అలా జీవిస్తారు. ఎంత ఎంత స్వార్థం నేను చేసే పనికి నాకేమిటి వస్తుంది అని ఆలోచించే తత్వం అనేది చాలా దానివల్లే డేంజరస్. అన్ని చికాకులు వస్తున్నాయి. నాకు రావాల్సింది ఎవరు పోగొట్టలేరు అనేది మనకి, అంటే మన ప్రాప్తంలో ఉన్నది, మన ప్రారంధంలో ఉన్నది ఎలాగైనా వస్తాయి. అంటే ఈ కోరికలే మనని అసలైనటువంటి స్థితికి వెళ్లకుండా అడ్డుతున్నాయి. మొదట్లో అది జ్ఞాని దేహాభిమానం కారణంగా ఈ కోరికలు. దేహాభిమానం కారణంగా అంటే దేహంలో తిష్ట వేసుకొని ఉంచుకున్నాం, ఆత్మలో మనం ఉండం. ఎంతసేపు బయట విషయాలే ఆలోచిస్తూ ఉంటాం. నేను దేహాన్ని అన్న భావం అధిగమించితే ఇన్ని ఇబ్బందులు ఉండవు. అవును. ఓకే, అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం.